2020 సీజన్ అయిపోయిన తర్వాత ఫ్రాంచైజీలు భారీ డబ్బు పెట్టి కొనుక్కున్న బ్యాటర్స్, అనుకున్న స్థాయిలో పర్ఫార్మ్ చేయని ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం ఈ వీడియోలో. నెంబర్ 1 రిషబ్ పంత్. 2020 సీజన్ కోసం లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్ 27 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అయితే 2020 సీజన్లో రిషబ్ పంత్ పరుగులు అంతా బాగాలేవు. అయితే అతను ఆడిన 12 మ్యాచ్ల్లో 130 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 2 డకౌట్లు అయ్యాడు. అయితే అతని బ్యాటింగ్ యావరేజ్ చూస్తే 12.27 మాత్రమే. 2025 రిషబ్ పంత్ స్టాట్స్ చూస్తే ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడితే కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. ఇటన్ యావరేజ్ 12.27, స్ట్రైక్ రేట్ 130. అయితే 2020 సీజన్లో మొదటి 12 మ్యాచ్లను రిషబ్ పంత్ కేవలం 11 ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి దిగాడు. అయితే 135 బంతులు ఆడి కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు. అంటే యావరేజ్గా మ్యాచ్కి 12.27 పరుగులు చేసినట్లు. రిషబ్ పంత్ని 27 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఒక్కో బాల్కి 20 లక్షల చొప్పున రన్స్ చేసినట్లు. నెంబర్ 2 వెంకటేష్ అయ్యర్. 2020 సీజన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ వెంకటేష్ అయ్యర్ని 23.75 కోట్లతో కొనుగోలు చేశారు. అయితే వెంకటేష్ అయ్యర్ ఈ సీజన్లో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. అయితే మొదటి 10 మ్యాచ్ల్లో కేవలం 7 ఇన్నింగ్స్ ఆడిన వెంకటేష్ అయ్యర్ SRHతో 60, LHతో 45 పరుగులు చేసిన తర్వాత వెంకటేష్ అయ్యర్ తిరిగి ఫామ్లోకి వచ్చారనుకున్నాడు. కానీ దాని తర్వాత సీజన్ మొత్తం కేవలం 4 సిక్స్లు మాత్రమే కొట్టాడు. వెంకటేష్ అయ్యర్ 2020లో చూస్తే 11 మ్యాచ్లు ఆడితే కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. ఎట్ అన్ యావరేజ్ ఆఫ్ 23.2. అయితే స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే 139. వెంకటేష్ అయ్యర్ హైయెస్ట్ స్కోర్ 50. అయితే కేకేఆర్ కష్టానికి వెంకటేష్ అయ్యర్ పేలవమైన ఫామ్ ఒక పెద్ద కారణం. నెంబర్ 3 ఇషాన్ కిషన్. 2020 సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ని 11.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టిన సంగతి తెలిసింది. కానీ అప్పటి నుంచి ఐపీఎల్ పరాజయం కొనసాగింది. తర్వాత 6 మ్యాచ్ల్లో కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే కావ్యమారన్ ఎన్నో అంచనాలతో ఇషాన్ కిషన్ని 11.25 కోట్లతో కొనుగోలు చేసింది. అయితే ఇషాన్ కిషన్ 2020 సీజన్లో చూస్తే 11 మ్యాచ్లు ఆడితే 354 పరుగులు చేశాడు. ఎట్ అన్ యావరేజ్ 27.23, స్ట్రైక్ రేట్ 152.58, తన హైయెస్ట్ స్కోర్ 106. నెంబర్ 4 ఆండ్రే రసెల్. 2020 సీజన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ ఆండ్రే రసెల్ని 13 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. అయితే 2020 సీజన్లో ఆండ్రే రసెల్ తన పర్ఫార్మెన్స్తో కొంత నిరాశపరిచింది. కేకేఆర్ తరపున ఆడుతున్న ఆండ్రే రసెల్ ఈ సీజన్లో బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండిట్లోనూ అంచనాలు అందుకోలేకపోయాడు. ముఖ్యంగా అతని బ్యాటింగ్ ప్రదర్శన మరింత బాధ పెట్టింది. ఎందుకంటే అతను చాలా మ్యాచ్ల్లో తక్కువ స్కోర్కే వెనుదిరిగాడు. అయితే కొన్ని మ్యాచ్ల్లో మొదటి బంతికే అవుట్ అయ్యాడు. అయితే అతను బౌలింగ్లో కూడా జట్టుకు పెద్దగా ఉపయోగం లేదు. అయితే ఈ సీజన్లో ఆండ్రే రసెల్ బౌలింగ్ ఫిగర్స్ కూడా అంత బాగాలేదు. కొందరు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, ఆండ్రే రసెల్ వయసు పెరగడం వల్ల అతని ఆట తీరు తగ్గింది అని అంటున్నారు. అయితే అతని స్థానంలో కొత్త ఆటగాన్ని తీసుకోవాలని అంటున్నారు. అయితే రసెల్ 2020లో చూస్తే 13 మ్యాచ్లు ఆడితే కేవలం 217 రన్స్ మాత్రమే కొట్టాడు. అంటే స్ట్రైక్ రేట్ ఆఫ్ 150. అయితే కేకేఆర్ మేనేజ్మెంట్ రసెల్ని రిటైన్ చేసుకున్న తర్వాత కూడా అతని పేలవ ప్రదర్శన కారణంగా తనపై ఒత్తిడి పెరిగింది. అయితే కొన్ని మ్యాచ్ల్లో రసెల్ బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రేక్షకులు అతన్ని కామెంట్ చేశారు. నెంబర్ 5 డేవిడ్ మిల్లర్. 2020 సీజన్ కోసం లక్నో సూపర్ జైంట్స్ డేవిడ్ మిల్లర్ని 7.5 కోట్లతో కొనుగోలు చేశారు. అతను 2020 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడాడు. కానీ అతని ప్రదర్శన అంత గొప్పగా లేదు. అయితే ఐపీఎల్ 2020 సీజన్లో డేవిడ్ మిల్లర్ ఫామ్తో పోరాడాడు. అతను 11 మ్యాచ్ల్లో కేవలం 153 పరుగులు మాత్రమే చేశాడు. అయితే SRHతో జరిగిన మ్యాచ్లో అతను LHG ప్లేయింగ్ 11లో కూడా లేడు. అతని పేలవ ప్రదర్శన మరియు LHG యాజమాన్యం అతని భావోద్వేగం ఆడుకున్నారని కొందరు అంటున్నారు. ఎందుకంటే తను గతంలో T20 ప్రపంచ కప్ మరియు ఐపీఎల్ ఫైనల్లో ఓడిపోయిన అనుభవం ఉంది. అయితే డేవిడ్ మిల్లర్ 2020లో చూస్తే 11 మ్యాచ్లు ఆడితే కేవలం 153 పరుగులు మాత్రమే చేశాడు. ఇట్ అన్ యావరేజ్ ఆఫ్ 30.60. తన స్ట్రైక్ రేట్ చూస్తే 127. తన హైయెస్ట్ స్కోర్ 27 వర్సెస్ ముంబై ఇండియన్స్. నెంబర్ 6 రింకు సింగ్. 2020 సీజన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ రింకు సింగ్ని 13 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. అయితే ఐపీఎల్ 2020 సీజన్లో రింకు సింగ్ ప్రదర్శన అంత గొప్పగా లేదు. కొన్ని మ్యాచ్ల్లో ఫెయిల్ అయిన తర్వాత కూడా తన కెప్టెన్ నమ్మకం చూపించాడు. అయితే కొన్ని మ్యాచ్ల్లో తొందరగా అవుట్ కావడంతో మరో కొన్ని మ్యాచ్ బ్యాటింగ్ చేసే అవకాశం రాక అతని ప్రదర్శనపై విమర్శలు వచ్చాయి. అయితే కొన్ని మ్యాచ్ల్లో బాగా రాణించినప్పటికీ అయితే ముఖ్యంగా ప్రాక్టీస్ మ్యాచ్లో 33 బంతుల్లో 77 పరుగులు చేసి మంచి ఫామ్లో ఉన్నాను అనుకున్నారు. ఇంకా కొన్ని మ్యాచ్ల్లో రింకు రసెల్ను ఆలస్యంగా బ్యాటింగ్కి కుదించారని అంటున్నారు.
దీనివల్ల జట్టు ఓటమి పాలైందని అంటున్నారు. అయితే రింకు సింగ్ అతనికి వచ్చిన అవకాశాలను యూజ్ చేసుకోలేకపోయాడు. మరికొన్ని మ్యాచ్ల్లో బాగా ఆడాల్సి ఉండేది. అయితే మొత్తం మీద ఐపీఎల్ 2025లో రింకు సింగ్ ప్రదర్శన అంత గొప్పగా లేదు. అయితే రింకు సింగ్ 2020లో చూస్తే 13 మ్యాచ్లు ఆడితే కేవలం 206 పరుగులు మాత్రమే చేశాడు. ఎట్ అన్ యావరేజ్ ఆఫ్ 15.84. కేకేఆర్ తరపున సెకండ్ లోయెస్ట్ యావరేజ్. తన స్ట్రైక్ రేట్ చూస్తే 153.73. నెంబర్ 7 శివన్ డుబే. 2020 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని 12 కోట్లతో రిటర్న్ చేసుకున్నారు. శివన్ డుబే ఐపీఎల్ 2020 సీజన్లో విఫలమయ్యాడు. అయితే అతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. మరికొన్ని ముఖ్యమైన మ్యాచ్ల్లో రాణించాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో శివన్ డుబే మరియు జడేజా హాఫ్ సెంచరీ చేసి జట్టుని ఓటమి నుంచి కాపాడారు. అయితే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. కొన్ని మ్యాచ్ల్లో అతని ప్రదర్శన ఆకట్టుకోలేకపోయింది. అయితే అతను కొన్ని కీలక సమయంలో జట్టుకు అండగా నిలిచాడు. ముఖ్యంగా ధోనికి సహాయం చేస్తూ ఓపికగా బ్యాటింగ్ చేసి జట్టుని గెలిపించాడు. అయితే శివన్ డుబే కొన్ని మ్యాచ్ల్లో అతని ప్రదర్శన అంత గొప్పగా లేదు. 2020లో చూస్తే 14 మ్యాచ్లు ఆడితే 357 పరుగులు చేశాడు. ఎట్ అన్ యావరేజ్ ఆఫ్ 20. తన స్ట్రైక్ రేట్ చూస్తే 132. అయితే శివన్ డుబే సీజన్లో సిఎస్కే తరపున ఎక్కువ పరుగులు చేశాడు. నెంబర్ 8 ఎట్మైర్. 2020 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ ఎట్మైర్ని 11 కోట్లు పెట్టి రిటర్న్ చేసుకున్నారు. అయితే ఐపీఎల్ 2020లో ఎట్మైర్ ప్రదర్శన అనుకున్నంత స్థాయిలో లేదు. అది రాజస్థాన్ రాయల్స్కు ఒక పెద్ద నిరాశ కలిగించింది. అయితే బ్యాచ్లో కొన్ని సమస్యలు జట్టు ప్రదర్శన గొప్పగా లేకపోవడంతో అతని ఆట తీరుపై దృష్టి పెట్టారు. అయితే ఎట్మైర్ ఈ సీజన్లో నిలకడగా రాణించలేకపోయాడు మరియు ఫినిషర్ పాత్రను సరిగ్గా పూర్తి చేయలేకపోయాడు. అయితే ఒక మ్యాచ్లో ఎట్మైర్ బ్యాట్ అనుమానం రావడంతో ఎంపైర్స్ చెక్ చేశారు. ఇది అతని ప్రదర్శన పైన దెబ్బతీసింది అని అంటున్నారు. అయితే ఐపీఎల్ 2020 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా ఈ సీజన్లో పేలవంగా రాణించింది. ఇది ఎట్మైర్ ప్రదర్శనపై ఒత్తిడి పెంచింది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో గొప్ప రాణించలేకపోయింది. కేవలం 3 విజయాలు మాత్రమే ఉన్నాయి. అందుకే జట్టు ప్లే ఆఫ్స్కు కూడా చేరుకోలేకపోయింది. అయితే ఈ సీజన్లో ఎట్మైర్ ప్రదర్శన పేలవంగా ఉండడంతో జట్టు నుంచి విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఎట్మైర్ 2020లో చూస్తే 11 మ్యాచ్లు ఆడితే కేవలం 239 పరుగులు మాత్రమే చేశాడు. ఎట్ అన్ యావరేజ్ ఆఫ్ 21.73. తన స్ట్రైక్ రేట్ చూస్తే 145. నెంబర్ 9 రజత్ పటిదార్. 2020 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రజత్ పటిదార్ని 11 కోట్లు పెట్టి రిటర్న్ చేసుకున్నారు. అయితే ఐపీఎల్ 2020లో విఫలమయ్యాడు. ఎందుకంటే కొన్ని మ్యాచ్ల్లో రాణించలేకపోయాడు. కానీ కెప్టెన్గా జట్టుకు కొన్ని విజయాలు అందించాడు. మరికొన్ని మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాలు ఎదుర్కొన్నాడు. అయితే ఐపీఎల్ 2020లో రజత్ పటిదార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా నిలిచాడు. బట్ కొన్ని మ్యాచ్ల్లో అతని బ్యాటింగ్ ప్రదర్శన అంత గొప్పగా లేదు. కొన్ని ముఖ్యమైన మ్యాచ్ల్లో జట్టుని గెలిపించాడు. ముఖ్యంగా స్లో ఓవర్ రేట్ కారణంగా అతనిపై జరిమానా విధించింది. అయితే ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ వంటి జట్లపై గెలిచినప్పటికీ కొన్ని మ్యాచ్ల్లో ఓటమి తప్పలేదు. అయితే రజత్ పటిదార్ ఫైనల్ మ్యాచ్లో రాణించలేకపోయాడు. కానీ అతడు జట్టుని ఫైనల్ గెలిపించాడు. అయితే రజత్ పటిదార్ ఐపీఎల్ 2025లో చూస్తే 15 మ్యాచ్లు ఆడితే కేవలం 312 పరుగులు మాత్రమే చేశాడు. ఇట్ అన్ యావరేజ్ ఆఫ్ 24. తన స్ట్రైక్ రేట్ చూస్తే 143. నెంబర్ 10 సంజు శాంసన్. 2020 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ని 18 కోట్లు పెట్టి రిటర్న్ చేసుకున్నారు. అయితే ఐపీఎల్ 2020 సీజన్లో సంజు శాంసన్ మరియు రాజస్థాన్ రాయల్స్ పేద ప్రదర్శన చేశారు. ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా కోల్పోయారు. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా సంజు శాంసన్ ఉన్నాడు. ఈ సీజన్లో పేలవంగా ఆడాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుగా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. అయితే జట్టు ప్లే ఆఫ్స్ చేరడం చాలా కష్టమైంది. సంజు శాంసన్ వ్యక్తిగతంగా కూడా పెద్దగా రాణించలేకపోయాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ రిటైర్ అవుట్ అయ్యాడు. దాని కారణంగా ఆ మ్యాచ్ ఆర్ఆర్ గెలవలేకపోయింది. అయితే సంజు శాంసన్ 2020లో చూస్తే 12 మ్యాచ్లు ఆడితే 402 పరుగులు చేశాడు. ఎట్ అన్ యావరేజ్ ఆఫ్ 33.5. తన స్ట్రైక్ రేట్ చూస్తే 152. నెంబర్ 11 లియామ్ లివింగ్స్టన్. 2020 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లియామ్ లివింగ్స్టన్ని 8.75 కోట్లతో కొనుగోలు చేశారు. అయితే ఐపీఎల్ 2020 సీజన్లో లియామ్ లివింగ్స్టన్ ప్రదర్శన నిరాశపరిచింది. అయితే అతను ఆర్సీబీ తరపున ఆడుతూ బ్యాటింగ్లో అలాగే బౌలింగ్లో పెద్దగా రాణించలేకపోయాడు. అయితే లివింగ్స్టన్ 8.75 కోట్ల రూపాయలతో ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాడు. కానీ అతను జట్టుకు ఉపయోగపడే ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అలాగే అతను బ్యాటింగ్లో పెద్దగా రాణించలేకపోయాడు. ఇది ఆర్సీబీకి ఒక పెద్ద షాకింగ్ ఇచ్చాడు. బౌలింగ్లో కూడా అతను ప్రదర్శన చేయలేకపోయాడు.
అయితే ఈ కారణంగా ఆర్సీబీ మేనేజ్మెంట్ అతన్ని వచ్చే సీజన్కి విడుదల చేయాలని చూస్తుంది. అయితే లియాన్ లివింగ్స్టన్ ఇంతకుముందు పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు, కానీ అక్కడ కూడా అతను రాణించలేకపోయాడు. దానితో పంజాబ్ కింగ్స్ అతన్ని విడిచిపెట్టింది. అయితే లివింగ్స్టన్ 2020లో చూస్తే 10 మ్యాచ్లు ఆడితే కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు. ఇట్ అన్ యావరేజ్ ఆఫ్ 11.2. తన స్ట్రైక్ రేట్ చూస్తే 133. నెంబర్ 12 నితీష్ కుమార్ రెడ్డి. 2020 సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ నితీష్ కుమార్ రెడ్డిని 6 కోట్లతో రిటర్న్ చేసుకున్నారు. అయితే 2020లో సన్ రైజర్స్ తరపున ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి కొంత నిరాశపరిచాడు. అయితే ముఖ్యంగా బ్యాటింగ్తో తక్కువ స్కోర్ కొడుతూ నిలకడగా ఆడలేకపోయాడు. అయితే కొన్ని మ్యాచ్ల్లో నితీష్ కుమార్ రెడ్డిని జట్టులో కూడా తీసుకోలేదు. అయితే గతం సీజన్లో మంచి ప్రదర్శన ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్లో పెద్ద రాణించలేకపోయాడు. అయితే కోచ్ డానియల్ విటరీ కూడా ప్రదర్శన గురించి మాట్లాడాడు. అతను మరింత మెరుగ్గా వచ్చే సీజన్లో రాణించాలని చెప్పాడు. అయితే బౌలింగ్ కోచ్ మాత్రం నితీష్ కుమార్ రెడ్డి మంచి ఆటగాడు, అతను జట్టుకు ఎంతో ఉపయోగపడతాడు అని అన్నాడు. అయితే నితీష్ కుమార్ 2020లో చూస్తే 13 మ్యాచ్లు ఆడితే కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. ఎట్ అన్ యావరేజ్ ఆఫ్ 22.75. తన స్ట్రైక్ రేట్ చూస్తే 118. నెంబర్ 13 జాక్ ఫ్రేజర్ మేకర్. 2020 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జాక్ ఫ్రేజర్ మేకర్ని 9 కోట్లతో రిటర్న్ చేసుకుంది. అయితే ఐపీఎల్ 2020లో జాక్ ఫ్రేజర్ మేకర్ పేలవమైన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లో జాక్ ఫ్రేజర్ మేకర్ బ్యాటింగ్తో అంతగా రాణించలేకపోయాడు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ తరపున ఆడుతున్న కొన్ని మ్యాచ్ల్లో గోల్డెన్ డక్ కూడా అయ్యాడు. కొన్ని మ్యాచ్ల్లో ఫెయిల్ అయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ అతనిపై నమ్మకం ఉంచింది, కానీ అతని స్థానంలో బంగ్లాదేశ్ బౌలర్ని తీసుకువచ్చారు. ఈ జట్టులో కొంత గందరగోళం దారికి తీసింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ అతని గురించి మాట్లాడుతూ అతనిలో ఎంతో టాలెంట్ ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల రాణించలేకపోయాడు అని అన్నాడు. అయితే జాక్ ఫ్రేజర్ మేకర్ విఫలం కావడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశం కోల్పోయింది. అయితే జాక్ ఫ్రేజర్ మేకర్ 2020లో చూస్తే 6 మ్యాచ్లు ఆడితే కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇట్ అన్ యావరేజ్ ఆఫ్ 9.17. తన స్ట్రైక్ రేట్ చూస్తే 105.77. తన హైయెస్ట్ స్కోర్ 38. నెంబర్ 14 డెవెన్ కాన్వే. 2020 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ డెవెన్ కాన్వేని 6.25 కోట్లతో కొనుగోలు చేశారు. అయితే 2020 సీజన్లో డెవెన్ కాన్వే ఒక మ్యాచ్లో రిటైర్ అవుట్ అయ్యాడు, కానీ అతని రిటైర్మెంట్ చెన్నై సూపర్ కింగ్స్ని ఓటమి నుంచి తప్పించలేకపోయింది. ఆ సంఘటన పంజాబ్ కింగ్స్తో జరిగింది. అక్కడ కాన్వే 49 బంతుల్లో 69 పరుగులు చేసిన తర్వాత 18వ ఓవర్లో రిటైర్ అవుట్ అయ్యాడు. అయితే అతని స్థానంలో జడేజా వచ్చాడు, కానీ సిఎస్కే ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. అయితే కాన్వే రిటైర్ అవుట్ గురించి సిఎస్కే కెప్టెన్ మాట్లాడుతూ అయితే కాన్వే బాగానే ఆడాడు, కానీ చివరి వరకు వేచి ఉన్నాడు. అతను ఇబ్బంది పడడం చూసిన తర్వాత రిటైర్ అవుట్ అని అనుకున్నాము. అయితే డెవెన్ కాన్వే 2020లో చూస్తే 6 మ్యాచ్లు ఆడితే కేవలం 156 పరుగులు మాత్రమే చేశాడు. ఎట్ అన్ యావరేజ్ ఆఫ్ 26. తన స్ట్రైక్ రేట్ చూస్తే 131. నెంబర్ 15 గ్లెన్ మ్యాక్స్వెల్. 2020 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ గ్లెన్ మ్యాక్స్వెల్ని 4.20 కోట్లతో కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ 2020లో గ్లెన్ మ్యాక్స్వెల్ సరిగ్గా రాణించలేకపోయాడు. అయితే ఐపీఎల్ 2020లో గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రదర్శన కారణంగా అతనిపై విమర్శలు, ముఖ్యంగా బ్యాటింగ్తో విఫలం కావడంతో అతనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అయితే పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్వెల్ కొన్ని మ్యాచ్ల్లో జట్టు ప్లేయింగ్ లెవెన్లో కూడా లేడు. అయితే మ్యాక్స్వెల్ 9 మ్యాచ్ల్లో 7 మ్యాచ్ల్లో అవకాశాలు వస్తే 6 ఇన్నింగ్స్లో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అంతేకాకుండా ప్రాక్టీస్ మ్యాచ్లో చేతి వేలికి గాయం కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు. అయితే గాయం కారణంగా మిగిలిన మ్యాచ్ల్లో అందుబాటులో ఉండడని పంజాబ్ కింగ్స్ చెప్పింది. మ్యాక్స్వెల్ 2020లో చూస్తే 7 మ్యాచ్లు ఆడితే కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. ఇట్ అన్ యావరేజ్ ఆఫ్ 8.0. స్ట్రైక్ రేట్ చూస్తే 97.96.